ఎంత సీరియస్ చూస్తుండ్రు, కొంపలు మునిగిపోయినట్టు. నేను అప్పటి నుంచి చూస్తున్నా, సురేందర్ మాట్లాడుతున్నా, అప్పటి నుంచి చూస్తున్నా. మా బుచ్చే ఉన్నాడు, లేవు తమ్ముడు, లేవు బిడ్డ, లేవు. ఈయన ఇదే చెప్పాలి, నిరుపేదవాడు తెలుసా అండి. ఒక పద్మశాలి కుటుంబము, నిరుపేదవాడు. 1982లో నా స్టూడెంట్. నిజం చెప్పాలి, తప్పలేదు, మన రూట్స్ తొడగడానికి ప్యాంటు కూడా లేని స్థితిలో కల్వకుర్తి కళాశాల చదివి ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా పేద విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు లయన్స్ క్లబ్లో నేను లయన్స్ క్లబ్లో చేరలేదు, 7,000 ఫీజు కట్టాలంటే నాకేదవుతుందా, నువ్వు నన్ను ఎవరో చెప్తే నాకు వద్దు బాబా వెన్నుతాను. నా బుచ్చయ్య ఒక పండుగ చేశాను, స్ఫూర్తివంతం తెలుసా, ఎందుకు అమ్మ పండుగ చేశాను. నవ్వు గిట్టనే నవ్వుకుంటుంటాడు, ఎప్పుడు గిట్టనే నవ్వుడు. ఆయన సీరియస్గా చూడను. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, 90 ఏళ్ళ వాళ్ళ అమ్మగారు గిట్టనే నవ్వుతాడు. నవ్వు ఎవడైతే నవ్వుతాడో వారికి రోగాలు నవ్వుతే రోగాలు. ఎందుకు, నువ్వు నవ్విన మరుక్షణం ఏమవుతుంది, శరీరంలోని కోటాను కోట్ల ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కూడా నవ్వుతూ. మా బాస్ ఏం చేస్తూ నవ్వుతాడు, ఓహో నవ్వుతాడు. బాస్ చేస్తున్నారా, మనం కూడా చేస్తున్నారా, మన స్కూల్లో నేర్పుదా రేపు రా నవ్వుతున్నావురా నవ్వు. వాడు ఫస్ట్ స్కూల్ పోయినా నేర్చుకునే నవ్వు మానేయాలి, సీరియస్ ఉండాలి. అయిపోయి జీవితం అంతా సీరియస్ ఇట్లా అయిపోయి కనుక ఒక్కసారి నవ్వండి, రైన్స్ సపోర్ట్ కొట్టండి. నిజమే, పూర్తిగా రోజు నవ్వగలిగితే భారత్ అనే అవసరం ఉంది. ఎందుకు అని ఆర్టిఫిషియల్ గా నవ్వుతే కూడా రోగాలు పోతున్నాయి. మరి ఆర్టిఫిషియల్ గా నవ్వుతే రోగాలు పోతే సహజంగానే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లైఫ్ ఈ షేర్ మై డియర్ ఫ్రెండ్స్. కూర్చో, రెండు సెన్సులు కావాలంట మనకున్న 5 సెన్సులు కాక 5 సెన్సులు కలిపి ఇంకో 2 సెన్సులు ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఆ 2 సెన్సులు ఏదో చెప్పండి, ఎవరు చెప్తాం? కామన్ సెన్స్. అదే చెప్తాను, నాకు తెలుసు. ఇది కాక ఇంకో నేను మంత్రాలు ఇస్తున్నా మిత్రులారా, మంత్రాలు ఇవ్వడానికి వచ్చిన ఇక్కడ ఇంకో 2 సెన్సులు ఏంటో తెలుసా? ఒకటి మా రాజేందర్ సింగ్ గారు ఎప్పుడు నవ్వుతుంది, గట్లనే నవ్వుతారు ఆయన. అరే 60 ఏళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా రిటైర్ అవుతారు, ఆడారు కదా సార్, 61 రిటైర్ అవుతారు. ఎప్పుడు ఇట్లా ఉంటాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనండి ఒకసారి, అనండి సెన్స్ ఆఫ్ హ్యూమర్. జీవితం సీరియస్ ఉండడానికి లేదు, హ్యాపీగా నవ్వుతూ ఉండాలనుకుంది. అదే నేను ఆ మధ్య ఉదాహరణ చెప్తుంటా. ఎవరో అన్ని గంటకెళ్ళి ఒక లేడీ ఒక పురుషుడు పోతున్నారంట, ఇద్దరు పక్క పక్కన పోతున్నారు. వాళ్ళు ఎవరో మీరు ఎప్పుడు చూడలే, కానీ ఒక ఆయన చెప్తాడు, నా గురువు చెప్తాడు, మద్రాసు ఉన్నాడు అని ఉంటాడు. వాళ్ళ వైపు ఒక లుక్ వేసి ఒక చూపు చూసి 100% గ్యారెంటీతో చెప్పొచ్చంట వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫా కాదా. నేను అందరూ పెళ్ళి ఉన్నారు కదా, పెళ్లి కాకుండా అమ్మాయిని గమనిస్తుంటారు కదా, ఎట్లున్నారో ఎట్లా చెప్పొచ్చు అండి, 100% గ్యారెంటీ అని చెప్తాడు. ఎట్లా చెప్పొచ్చు అంటే, సపోజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్, ముందర నడుస్తున్నాడు మొగాయన, ఆ పురుషుడు, ఆ స్త్రీ కనీసం 50 ఫీట్ల ఇంకా నడుస్తుంది. ఎట్లా నడుస్తున్నారయ్యా అంటే, ప్రపంచం బరువంతుడు మానెత్తింది ఏమొస్తున్నట్టుగా, ఏమాత్రం నవ్వు లేకుండా చెక్క ముఖాలు పెట్టుకొని ఖాళీ ఇచ్చుకుంటున్నాడు. ఖాళీ గ్యారంటీ అంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా కాకుండా సపోజ్ దే ఆర్ వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, జాయ్ఫుల్లీ టాకింగ్ అండ్ జోకింగ్, ప్రపంచంతో మనకేమి పని లేదు అన్నట్టుగా ఆనందంతో మేఘాలలో తేలిపోతున్నారు అనుకోండి. అప్పుడు అనుకోవాలంట, ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ ఆర్ వైస్ వర్సా. ఇది జోకే చెప్పడం లేదు. అరే పెళ్లి కాక ముందుకు ఆమె చుట్టే కంద్రి జరిగిండు. అదే మంత్రం పదే పదే, ప్రపంచంలో స్వీటెస్ట్ మంత్ర ఏంటా మంత్ర, ఐ లవ్ యూ, యు ఆర్ మై బ్రెత్, యు ఆర్ మై లైఫ్. ఇవన్నీ చెప్పిన వాడు పెళ్ళైన మరుక్షణము మంత్రం బంద్. మంత్రం ఇక్కడి నుంచి స్టార్ట్. ఏ మంత్రం అది? ఇక్కడి నుంచి స్టార్ట్. మన ఇంట్లో మన భార్యలు మనసులో చెప్పించే మాత్రమే, బయటికి చెప్పిస్తే మనం ఎక్కడ కలుస్తామో అని పాపం మనసులో చెప్పిస్తుంటారు నిత్యం. ఏంటది? డు యు రియల్లీ లవ్ మీ, హౌ మచ్ యు లవ్ మీ, టెల్ యు హౌ మచ్ యు లవ్ మీ. వాళ్ళ పాపం భార్యలకు అందరికీ ఉన్న కోరిక ఏదండి, అరే వీడు నన్ను ప్రేమ చూపిస్తే బాగుండురా అంటే మనకు ప్రేమ లేదా? ప్రేమ లేకనే హౌలాగా పొద్దుగా ఇష్ట కష్టపడి యోగా చేస్తున్నావా? ప్రేమ ఉంది
ప్రేమ ఉన్నంత మాత్రం సరిపోదు. ఆ చెల్లెలు అడుగు, ప్రేమ ఉన్నంత మాత్రం సరిపోదమ్మా? మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తలేరా? ప్రేమిస్తాడు. మీరు మీ భార్య ప్రేమిస్తలేరా? కానీ ప్రేమ నీడ్స్ ఎక్స్ప్రెషన్. ప్రేమ నీడ్స్ ఈ ఎక్స్ప్రెషన్ కనుక చేస్తే మన ఇంట టీనేజ్ అమ్మాయిలు పక్కింటి విధవలతో ఫ్రెండ్షిప్ లేరు. ఎందుకంటే మనం బిజీ అయిపోయినాం కనుక మన పిల్లలు కూడా చిన్న పిల్లలు హగ్ చేసుకోవాలండి. ఫీలింగ్ పవర్ ఆఫ్ టచ్ వాళ్ళని టైం స్పెండ్ చేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే వాళ్ళు మా నాయన చెప్పాలి, ఎవడన్నా వాడంటాడు యూఆర్ సో బ్యూటిఫుల్ అంటాడు, మొదటిసారి పడిపోదు ఏ అంటది. మళ్ళీ యూఆర్ సో బ్యూటిఫుల్ మా అన్నకి చెప్తా అంటది. వాడు నా జన్మ ధన్యమైంది అనుకుంటే ఎందుకు నాతో మాట్లాడిన సార్ తిట్టినా సరే. తర్వాత వాడు చెప్తాడు, పోయిన సెకండ్ సాటర్డే మీరు వేసుకున్న డ్రెస్ బాగుంది అంటే, అమ్మ నాయన మా నాయన గుర్తులేదు, మా అమ్మ గుర్తులేదు, మా అన్న పక్కింటి పిల్లలు వాడు బిజీ ఉన్నాడు, వీడు మాత్రం పోయిన నెలలో సెకండ్ సాటర్డే వేసుకున్నాను డ్రెస్ కూడా డైలీ రాసుకున్నట్టే నువ్వు పడిపోదండి. ఎందుకంటే మనుషులు కోరుకునేది అటెన్షన్ కోసం. దేనికోసం? ఆ అటెన్షన్ లేకనే మన భార్యలు కొత్త ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఏమిటి ఆ ఫ్రెండ్షిప్? కుక్క. మరి మీరు ఎక్కడ తక్కువ ఊహించుకోవాలని పరిశ్రమ చేస్తారు. నేను అడిగేవాడిని మీరు నెగటివ్ ఆలోచన చేసి సార్ గిజ్జ పరిపెట్టి ఒక కుక్కతో ఫ్రెండ్షిప్ చేస్తుంది మన భార్య. ఎందుకు? మనకంటే ఆ కుక్క 1000 రేట్ అటెన్షన్ ఇస్తుంది. మన ఇంటికి పోయాలంటే మన భార్య బాత్రూంలో స్నానం చేస్తే ఎదురుగా కూర్చొని ఎప్పుడు వస్తాను ఎప్పుడు ఏంటండి ఆ పిల్లి కుక్కల ప్రేమ కూడా మనం వేయలేమా? సార్ ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ చివరి పాయింట్ ఓకేనా? వస్తాను. ఏం కోరుకుంటారు కదా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వినండి. మీకు అద్భుతమైన భగవంతుడు సంతోషించే కొన్ని ఫ్లవర్స్ మీతో పంచుకుంటాం. కొన్ని మీరు పొద్దుగా లేచి ఎంతమందిని చూసి ఇట్లా మా బుచ్చేలాగా మా రాజేంద్ర సింగ్ సార్ లాగా ఎంతమందిని చూసి చిరునవ్వు నవ్వినా స్మైల్ ఇచ్చినా మీరు ఏమనుకోవాలి? ఐఎమ్ ఆఫరింగ్ ద ఫ్లవర్ ఆఫ్ స్మైల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఇందులో పూజ ఉందని మీరు మర్చిపోండి. మీరు ఎన్నిసార్లు పొద్దు సాయంత్రం వరకు ఎంతమందిని చూసిన భావన పుష్పం. ఏమిటా పుష్పము? హసిత పుష్పం. అంటే ఇంగ్లీష్లో చెప్ప బెటర్ ద ఫ్లవర్ ఆఫ్ స్మైల్. సార్ మనుషులు చూసినట్టే దేవుడు ఎట్లా చెప్తారు సార్? దేవుడు ఏడున్నాడు. మిగతా ధర్మాల లాగా క్రియేట్ చేసి కూర్చుని వేసుకొని కాలు వేసుకొని నిద్రపోతున్నాడు మన దేవుడు. మన సనాతన ధర్మంలో దేవుడు ఎక్కడున్నాడు? మనసు అందరిలో ఉన్నాడు. కనుక ఎవరికి ఏమిచ్చినా అది దేవుడు చేతి. ఎవరిని నీకు తిట్టినా, ఎవరి ముఖం చూసి సీరియస్గా ఇట్లా ముఖం పెట్టి సీరియస్గా ఫ్రౌన్ చేసినా అది ఒక కప్పులో పాయిజన్ పెట్టి దేవుడికి ఇస్తున్నాడు. You are offering God, your favorite God, the poison of seriousness. సీరియస్ గా ఉన్న మరుక్షణం నా తండ్రులారా మీరు దేవుడికి ఇస్తున్న ఆ పాయిజను దేవుడు ఏం చేస్తాడు? మీరు యూనివర్స్ ఏమిస్తే అది మళ్ళీ మనకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెక్చరర్స్ తెలుసు, టీచర్ తెలుసు. ఎవ్రీ మినిట్ ఆ తండ్రులారా వినండి, ఎవ్రీ మినిట్ త్రూ మై థాట్స్, త్రూ మై వర్డ్స్, త్రూ మై బాడీ లాంగ్వేజ్ I am throwing a boomerang into the universe that will come back to me. So what you will give, you get back. You seriousness is serious. మీరు నమ్ముతారో లేరో, మా సురేంద్ర తెలుసు. నేను ఒక ఊళ్ళో ఉంటాను. ఆ ఊళ్ళో హై స్కూల్ ముందర ఉంటాం. మా ఇల్లు పల్లెటూరులో ఉంటాం. అప్పుడు మొత్తం స్కూల్లో ఉన్న నా ఏజ్ 68 కదా, 3 ఏళ్ల పిల్లల నుంచి 15 ఏళ్ల పిల్లలు మా ఇంట్లోనే ఉంటారు. స్కూల్ పోయేటప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్ బెడ్రూమ్లోకి వస్తారు. కులం అనే సమస్య మొదలు పాపం హరిజన పిల్లలు కూడా ఉంటారు కదా. మా ఇంట్లో పెద్దవాళ్ళు 90 ఏళ్ళ మా అత్తగారు నాకు విన్నానని మొత్తం ఓగేంజడు కొడుతాం అనేది. ఓకే ఓగేంజడు కొడుతాను కదా, నేనే బయటకు పోతాను. ఈరోజు పిల్లలందరూ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం మన దగ్గరే ఉంటారు. ఎందుకు? ఐఎమ్ నాట్ సీరియస్. ఊళ్ళందరూ పరిశాన్ సారేంద్ర 68 ఏళ్ళు ఆ పిల్లలు మొత్తం ఆయన దగ్గరే ఉంటారు. ఎందుకుంటే ఓ మిత్రాయ నమః అని ఆయన మొక్కలు కాదు, ఆయనలో ఉన్న లక్షణం ఏంది? మిత్ర. ఎవరిని సెలెక్ట్ చేసుకోకుండా అందరికీ తన యొక్క కృపా కరుణను వర్షించే సూర్య భగవాన్ నుంచి మిత్రాయ నమః. యూనివర్సల్ ఫ్రెండ్లీనెస్ మనం అలవాటు చేసుకోవచ్చు. అందరితో మనం చూసేవరకే ఆ మిత్రత్వం తెలియాలి. సో ఇది అవునా? రెండు కూడా చెప్తా, చాలా ముఖ్యమైనది. రైట్, మీరు
ఎంతమందిని చూసి వాళ్ళు మాట్లాడుతుంటే అటెన్షన్ పే చేస్తారో దానికి యు ఆర్ గివింగ్ ద ఫ్లవర్ ఆఫ్ అటెన్షన్ టు గాడ్ ఆఫరింగ్ అనుకోండి. నేను ఇది వర్షిపే ఎలా మార్చుకోవాలని ఇప్పుడు చెప్తాను. మీరు ఎంతమంది, చాలా ముఖ్యంగా తండ్రులారా, మీరు ఎంతమందిని చూసి రోజు అప్రిషియేట్ చేస్తారో, ప్రశంసిస్తారో. రోజు కనీసం 3-4 న్యాయంగా మీరు హోటల్కి వెళ్ళారండి, మాస్టర్ వణుక్కుంటూ వస్తారు ఏమిటో అని. ఎందుకంటే వాళ్ళకి వచ్చేదే కంప్లైంట్. కానీ నేను అనేక సార్లు చూశాను, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. మాస్టర్ని పిలిచి సార్ ఏమైంది సార్ అందరూ చేయగలిపి అద్భుతమైన భోజనం పెట్టావయ్యా, అద్భుతమయ్యా, ఈ తరతరాలు వర్ధిల్లాలయ్యా అని షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ తీసుకున్నాం అనుకోండి, అతను ఆ పని చేయడానికి ముందు మరింత చూడండి మిత్రులారా. రోజు ఒక 3 నన్న కానీ కొందరు విధవులు ఉంటారు మన పక్కన. ఏమంటారు సార్, నువ్వు బలబోగుంటావు కదా, అరే యూజర్స్లో పొగడ్త వేరురా, పొగడ్త అంటే ప్రైజ్, మనం ఏమంటాం ప్రశంస. పాజిటివ్ వర్డ్, అప్రిషియేట్ పీపుల్. ఎవరైనా సరే చెప్పండి, మీరు రెవెన్యూ ఆఫీస్ తెలియదు, మీ కాలేజీలో అందరికీ కానీ మీ ఇంట్లో సర్వెంట్ వస్తుంది, ఆ సర్వెంట్ కూడా అమ్మా చాలా బాగా పనిచేసావు అమ్మానండి, ఎంత సంతోషం. మీరు ఇచ్చే 3,000 రూపాయలు కాదు, మీరు మాట్లాడే అప్రిసియేషన్ మాకు ఎనర్జీ ఇస్తారు. కనుక మనిషికి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా మిత్రులారా? బర్త్డే అయితే ఏంటబ్బా అభివృద్ధి ఇది కాదు. నోబడి కేర్స్. ఇల్లంతా చెత్త చెదారంతో నింపడం కాదు. మా సురేందర్కు 3-4 వేల ఇట్లా 2,000 మేము ఇంట్లో ఏం చేస్తున్నాడు, అక్కడ చెత్త పుట్టేసి తీసేస్తాం. మరి ఏంటి ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు ఎనీవన్ ఈస్ అటెన్షన్ అండ్ అప్రిసియేషన్. మన భార్య మాట్లాడుతుంటే అటెన్షన్ మనం ఇవ్వకపోతే పక్కింటి కూడా ఇస్తాడు. మన పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళకి మనం ఇవ్వకపోతే పక్కింటి. పే అటెన్షన్. టు బికమ్ ఎ గ్రేట్ లీడర్ you need to become a good speaker, but to become a good speaker you need to become a good listener. Okay na? రెండవది అటెన్షన్ అంటే అప్రిసియేషన్. ఇది ద బెస్ట్ గిఫ్ట్. ఏం అవసరం లేదు. మూడవది చెప్తాను. ఇది ఐ లవ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ లవ్ ఇట్ దిస్ వన్. ఇప్పుడు మీతో చెప్పేది ఏంటది, ఎంతమందికి పొద్దుగా లేచి సాయంత్రం వరకు థ్యాంక్ యూ అని చెప్పాము. ఆ థ్యాంక్స్ అనేది ఒక గ్రాటిట్యూడ్ ఫ్లవర్ రూపంలో అమ్మవారిని అయ్యేవారు. థ్యాంక్ యూ. దేవుడికి థ్యాంక్ యూ చెప్పడం కాదు, దేవుడికి చెప్పాలి థ్యాంక్ యూ. అది ఉంటే ఆ మందరం చెప్పలేదు, కానీ ముందు మనుషులకు థ్యాంక్ యూ చెప్పండి. మన ఇంట్లో పని మనిషికి థ్యాంక్ యూ చెప్పండి. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, ఎంత సంతోషపడుతుంది. నేనేం చేసిన అయ్యా పైసలు కదా చాలా చక్కగా చేస్తాం, ఎంత ఆనందపడి థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఎక్సెల్. ఎవరైతే ఈ గ్రాటిట్యూడ్ మంత్రాన్ని నిత్యము జపిస్తారో నా తండ్రులారా, మీకు ఇంకా గ్రాటిట్యూడ్ చెప్పే అవకాశం నిర్వర్తిస్తుంది. మీరు సంస్కృతంలో చెప్పాలా, ఇంగ్లీష్ వద్దు, ఎందుకంటే మా జ్ఞానేశ్వర సారు ఆయన సంస్కృతంలో నమ్ముతాడు, ఆయన దేశభక్తులు. కనుక మనం చెప్తాం అది ధన్యోస్మి విశ్వమా, విశ్వమా అంటే ఓ విశ్వమా యాడున్నావు దారి కాదు, విశ్వమా మదర్ యూనివర్స్. మా అంటే మదర్ అనుకోండి, లేదంటే థ్యాంక్ యూ మదర్ యూనివర్స్, థ్యాంక్ యూ అనుక్షణము. మీ ఇంట్లో ఇప్పుడు ఇంటికి పోయినాక ముఖం కలగనికే నలతిస్తారు, నీళ్ళు వచ్చినాయి. మన తాత జాగిర్ అది మీకు ఇచ్చింది యూనివర్స్, అమ్మవారు ఇచ్చే గిఫ్ట్ కదా. థ్యాంక్ యూ మదర్. బయటికి చెప్పండి థ్యాంక్ యూ దగ్గర పిచ్చోళ్ళు అరవండి మనుషులు. లేట్లా బ్రేక్ఫాస్ట్ వచ్చింది, పుట్టినప్పుడు మాకు తెలుసు మా పుచ్చేలాంటి వాళ్ళు మనందరం మిడిల్ క్లాస్ రైతుల పిల్లలము, తిండి లేదు, ఈ రోజు 3 పూటలు తింటున్నాము. థ్యాంక్ యూ. నేను ఇంగ్లీష్లో చెప్పమంటాను. ఏం చెప్పాను నేను? ఫ్లవర్ ఆఫ్ స్మైల్, ఫ్లవర్ ఆఫ్ అప్రిసియేషన్, ఫ్లవర్ ఆఫ్ అటెన్షన్, ఫ్లవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా దగ్గర మిత్రులారా ఎక్కడికి వెళ్ళను సార్ అనుకుంది. ఒకరోజు పొద్దుగా లేచి నోట్స్ రాసుకుంటాం. బ్రహ్మముహూర్తం పవర్ తెలుసా? మీరు బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారు. యూనివర్స్ మీతో మాట్లాడుతుంది, విశ్వ రహస్యాలు మీతో చెప్తాను నా తండ్రులారా. పొద్దుగా లేవుడు ఏం తీసే అవసరం లేదు. సో నాకు ఆ రోజు ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఏమైంది ఇంకా ఫ్లవర్స్? ఆహా, ఫ్లవర్ ఆఫ్ నాన్ జడ్జిమెంట్. ఎవరిని జడ్జి చేయకపోవడం, ఎవరిని జడ్జి చేసే అధికారం మనకు. ఫ్లవర్ ఆఫ్ నాన్ జడ్జిమెంట్. ఇంకా ఫ్లవర్ ఆఫ్ నాన్ రియాక్షన్, ఫ్లవర్ ఆఫ్ రెస్పాన్స్. ఇంకొకటి ఎప్పుడు ఇస్తా, నాన్ రియాక్షన్ మనం రెడీగా రియాక్షన్ మోడ్లో ఉంటాం.
రెస్పాన్స్ అంటే ఏంటి? రియాక్షన్ ఫ్లోస్ ఫ్రమ్ మై హెడ్. రియాక్ట్ కావడం అంటే ఆలోచించకుండా ఏదో రెస్పాన్స్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. రెస్పాన్స్ కమ్స్ ఫ్రమ్ హియర్. ఇంకా అద్భుతమైన విషయం చెప్తా. ఈ రియాక్షన్ రెస్పాన్స్ విషయంలో నేను చేసిన రీసెర్చ్ నాకు తెలిసి మళ్ళీ వినండి తమిళ. రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ మై ఈగో బేస్డ్ లోయర్ నేచర్. ఈగో నేచర్, లోయర్ నేచర్ కలిగి లోయర్ సెల్ఫ్. మనిషికి 2 సెల్ఫ్ ఉంటాయి, లోయర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్, డివైన్ సెల్ఫ్. ఈగో రియాక్ట్ ఎక్కడికి వస్తుంది? ఈగో నేను, మరి నన్ను అంటావు ఏమనుకున్నావురా నేను? ఈగో బాగా మీకు బ్యూటిఫుల్ టిప్ చెప్తున్నా. మై రెస్పాన్స్ కమ్స్ ఫ్రమ్ మై హయ్యర్ సెల్ఫ్, డివైన్ సెల్ఫ్. ఇంకా చెప్పాలంటే రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ మై ఎక్స్క్లూజివ్ సెల్ఫ్.